చూసారా మామూలుగా లేదు అసలు. ఇదంతా తిరుమల లోపల వ్యూ పాయింట్. ఇది ఇక్కడ అన్న ఒకసారి అంటే వెంగమాంబ సత్రం ఉంటుంది, తిరుమలకి తిన్నంత. ఇటు వచ్చేసరికి టెంపుల్ ఉంటుంది. అంతా మొత్తం వ్యూ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి అక్కడ మధ్యలో కొండలు అందులోనే ఉంటుంది గుడి. మొత్తం వ్యూ పాయింట్ వెళ్ళలేదు దాన్ని మనకి అట్లే వచ్చింది. వస్తుంది సన్లైట్ రథోత్సవం కదా. రథం దింపుతున్నారు చూడండి శ్రీవారిని. సైడ్కి వెళ్దాం. రథోత్సవం జరుగుతున్నది చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నది కొంచెం అని ఎక్స్ప్లెయిన్ చేయి. అదేనా లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఏం లేదు, ఎవరు వచ్చినా తినిపోవచ్చు. ఇక్కడ ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా కడుపు నిండా భోజనం. ఇది పక్క దారి. ఇది తిన్నావు మంచిగా? నేను చాలా బాగా తిన్నా. ఫస్ట్ రౌండ్కి ఆపేసినావు. సాంబార్ మాత్రం చాలా బాగుంది. హాయ్ గాయ్స్, దర్శనం అయిపోయింది. ఇంతకుముందే ఆకలి అవుతుంది. టైం ఎంత అవుతుంది? 1:26 అంటే 1:26 అవుతుంది టైము. మేము దర్శనానికి ఎన్నింటికి వెళ్ళాం? 8:30. ఇప్పుడు అయిపోయింది దర్శనం. ఆకలి అవుతుంది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మా ఫుడ్ ఇది గోబీ రైస్. ఇక్కడ చూసుకో, చెప్పు ఒకసారి. ఏం చెప్తా? గుడ్ నైట్. ఇప్పుడే 1:30 అవుతుంది. ఓకే గైస్, రేపు మేము కొన్ని ప్రదేశాలు తిరుగుదాం అనుకుంటున్నాం. అవి చూపిస్తా.
వాయిస్ వెళ్ళట్లేదు, గుర్తు వెళ్ళట్లేదు. గోవిందా 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 ఇంకా తీసే తిందాం. ఇది బాగానే ఉంది కదా వీడియో. ఆకలి అవుతుంది, తిందాం. సరే డన్. ఇది నొక్కలేదు, నువ్వు నొక్కపోయి. ఈయన చూడు ఎంత పెద్ద పూరి తెచ్చుకున్నాడు. ఏంది ఇది పూరియా ఇది? వాట్ ఏ మూమెంట్ యార్. చెప్పు ఏమైంది? మనం కూర్చున్న ప్లేస్ హైలైట్. ఇది ఒకటి మాత్రం హైలైట్. ఇగో కూర్చున్న ప్లేస్ మాత్రం హైలైట్. ఇది చాలా బాగుంది. పూరి మాత్రం చాలా వేడివేడిగా ఉంది. ఒక్కడ తింటే అయిపోతుంది. నంది నన్ను తీయమని దాంట్లో పెడతావా? అసలు నేనేం చెప్పాలి? నన్ను ఇస్తాను. దానికి ఏళ్ళు అడ్డం పెట్టి ఇది ఏమవుతుంది? వెళ్ళొచ్చలే. దానికి పూరి చేయడం ఇది ఇప్పుడు తినాలి. తినకపోతే మేము అంతే ఇక. ఏం కాదు, తినేటప్పుడు తిద్దాం నార్మల్గా. దారుణం ఇది. రాత్రి 2కి పూరి తింటున్నాం. ఇలా రూమ్కి అయినట్టే మేము పోతామంటావా? కొంచెం గోబీ రైస్ కంటే ఇదే మంచిగా ఉంది కదా. కానీ జరగదు ఇప్పుడు నైట్. వాకింగ్ చేద్దాం 1 అవర్. అర్ధరాత్రి తిరుగుతావు. వాకింగ్ చేసి ఎంత ఉంది? పొద్దుగా 9కి వెళ్దాం. 100 రూపీస్ రూమేగా. పూరి బాగుంది కదా, టేస్ట్ బాగుందా? హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ HDA బ్లాగ్స్. అఖిల్ బాబు ఏం చేస్తున్నావు? ఏడికి అంటే అవి మొత్తం తిరగాలి. తిరగాలంటే మనం 4 గంటలు పడుతుందా? 3 గంటలు. ఇప్పుడు ఆ బ్లాగ్ మొత్తం కవర్ చేద్దామా? మొత్తం బ్లాగ్ అంతా కవర్ చేద్దామా? అదే వీడియో ఫుటేజ్ మొత్తం కవర్ చేద్దాం. ప్రతి ఒక్క సీన్ కవర్ చేద్దాం. కవర్ చేసి అంటే మాకు సాధ్యమైనంత వరకు, ఫస్ట్ బ్లాగ్ కదా, మాకు సాధ్యమైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బాగుందా? సాధ్యమైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఖచ్చితంగా అయితే అన్నీ కవర్ చేస్తాం. ఇప్పుడు పైన తిరుమల పైననే ఉన్నాం. ఇదంతా కవర్ చేసుకొని మళ్ళీ తిరుమల కిందికి పోతాం ఈవినింగ్ వరకు. అప్పుడు ఆ కింది తీస్తే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూపిస్తాం. కానీ మీది మాత్రం కవర్ చేస్తాం. కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కేది వెళ్ళేది అది చూపిస్తాం. సీన్స్ చూడండి. బాగుంది సీన్. అది ఆల్రెడీ వస్తుంది. మనం చూసేదానికి కెమెరా 1% కూడా న్యాయం చేయి. అంతేనా? ఇక్కడ 10% వాడితే రిజల్ట్ బాగుంది. అది ఇప్పుడు ఎటు వెళ్తున్నాము? కొంచెం సైట్ సీయింగ్ నెక్స్ట్ ప్లేసెస్. పాప వినాశనం ఇలా అన్నీ చూసేద్దాం. చెప్పేసా ఎటు పోతున్నాం? బాబా వినాశనం, శిలాతోరణం, ఇంకేముంటాయి ఇక్కడ? జాబాలి అని ఒకటి ఉంటుంది. జబల్ లేదా? ఏమంటే 5,000 బండి అయితే 6 ప్లేస్. శ్రీవారి పాదాలు ఒకటి, శిలాతోరణం ఒకటి, చక్రతీర్థం, వేణుగోపాల్ టెంపుల్, ఆకాశగంగా, బాబా వినాశనం. ఓకే, ఇవన్నీ చూపిస్తాం. మొక్క మీద పెడతాం. టర్నింగ్లు ఎట్లా వస్తున్నాయో హైలైట్ వస్తుంది. ఒకసారి కదా అటు అవసరం లేదు, ఇది బాగుంటుంది. ఆకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆకి చెప్పలేనంటుంది. ట్రిపుల్ ఆరా డైరెక్ట్ రాయల్ అంతేనా? ఇంకేమైనా ఉంటే ర్యాంపు అన్నేసుకో. ట్రిపుల్ ఆర్ అంటే మామూలుగా లేదు సీన్. అది ఆడియో రికార్డ్ కాదు, ఎందుకంటే మొత్తం సౌండ్ వస్తుంది, గాలి వస్తూ ఉంటుంది కదా. మన సెల్ మంచిగా రికార్డ్ అల్టిమేట్ ఉంటుంది. అల్టిమేట్ ఉంటుందా? ఇక్కడ ఇంకో టర్నింగ్ వచ్చింది, చూడండి చూడండి చూడండి. మామూలుగా లేదు. వీడు చదివినా అనుకో నాకు కాలు కదా. బెస్ట్ ఆప్షన్.
శ్రీవారి పాదాలు బ్లాగ్స్ కెమెరా ఫోటోలే అతను కాదు వీడియో హైలీ ఇంపార్టెంట్ షేక్ అయింది అంతేనా? ఎర్రచందనం చెట్లు అంటే ఏడా లోపల ఎర్రచందనం చెట్లు శ్రీవారి పాదాలు వచ్చినాం. శ్రీవారి పాదాలకి ఇంకా కొంచెం ముందు పోవాలి. బాగా హైట్ బాగుంది. 7 hills లాస్ట్ కొండ 7 hills దాని మీద ఇంకా మెట్లెక్కాల్సి ఉంటుంది పాదం పెట్టే ప్లేస్. పాదం వాళ్ళకి మెట్లెక్కాల్సి ఉంటుంది కదా ఇంకా మెట్లెక్కాలి పైకి మళ్ళీ ఒక 20 మెట్లు ఉంటాయి. గుర్తుంది నాకు. శ్రీవారు మొట్టమొదటిసారి పాదం మోపిన స్థలం అది. ఇక్కడ ఆయన సమాధి ఉంటుంది. మన ఆయన భక్తుడు ఆయన పేరు బాలాజీ వేణుగోపాల స్వామి. రైట్, అదే ఆయన కోసమే కదా ఆయన కొండ దిగి వచ్చింది. స్వామి కొండ దిగి వచ్చేసిండు లాస్ట్. అలిగిపోతాడు. ఇప్పుడు వేణుగోపాల స్వామి కొండ మొత్తం వెంకటరమణ స్వామికి ఫ్రెండ్ ఫ్రెండ్లీగా అయితే అలిగి కిందికి పోతా అంటే ఎంబడి వస్తాడు. ఆయన దించిపించిండు కొండ అసలు స్వామిని. అసలు ఎవ్వరికి వినన్నాడు. గ్రేట్ కదా. చెప్పలు పని అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫ్యాన్ విత్ దిస్ ఇస్ జంగల్ ఫ్యాన్ విత్. ఇక నన్ను తీయవు కానీ నేనే తీసుకో. నీ సెల్తో నువ్వు తీయవచ్చు కదా నన్ను. కెమెరా ఇంత బాగుందో తెలుసా? నన్ను తీయాలి సార్. వెనక నడవాగా వెనక బాగుంటుంది. ఈడ అది కానీ పోయింది. వీళ్ళు ఏం చెప్తారని తయారు అవుతుంది. ఓకే, శ్రీవారి పాదాలు అక్కడికి వచ్చాం కదా, చూసాం. ఎంత రియాలిటీ ఉన్నాయంటే నార్మల్ రియాలిటీ అసలు రియాలిటీ అంటే రియలే కదా. మొట్టమొదటిసారి నారాయణుడు కాళ్ళు మోపుతుంది. వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంతే కదా. తెలియదు నాకు. ఇక్కడ అదే అంటారు. అవును, నారాయణుడు అని అంటారు. హైయెస్ట్ పీక్ పాయింట్ ఏడవకు ఉండేది. యా, హైయెస్ట్ పెద్ద కొండ 7 hills. 7 hills కదా. 7 hills ఇక్కడ నన్ను ఉందాం. చెప్పు, ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం చిన్నగా. కట్ చేసే అవసరం లేదు, అట్లా పెట్టేసుకుందాం. చేస్తా అంటే ఏం చేయాలి చెప్పు. బాగుంది. వచ్చి ఎండకే కూర్చున్నాం డైరెక్ట్. ఇక్కడ అంత గలీజ్ ఉంది. మంచిగా ఇది యాంగిల్ చూడేస్తాను. నెక్స్ట్ ఎక్కడి? శ్రీవారి పాదాలు అయిపోయినాయి కదా. శిలాతోరణం అని చెప్పి ఒకటి ఉంటుంది, తీసుకోవద్దు రాడికి. దాని తర్వాత ఇంకో 4 ఉంటాయి. ఇది మాత్రం మిస్ కావద్దు వచ్చిన కంపల్సరీ, ఎందుకంటే ఆయన కాలు పెట్టిన ప్రదేశం. అంతేనా? ఆపేస్తా. జంగలా స్లోగా 10 seconds మస్తు ఉన్నాయి. 5 ఉన్నాయి మనకి. ఎక్కడికి? శిలాతోరణం వచ్చామా? అక్కడ ఉంది, అదేనా తోరణం? లేదుగా. ఇక్కడ బోర్డు చూపిద్దాం ఫస్ట్. శిలాతోరణం. అఖిల్ బాబు వెళ్తా అండి. వెళ్దాం అడిగి. శిలాతోరణం భలే. దాంతో పామ్ అయింది మొత్తం తోరణం అంతా. శిలాతోరణం చేస్తున్నా, కవర్ చేస్తున్నా. ఇదంతా శిలాతోరణం. నెక్స్ట్ ఎక్కడికి? చక్కెర తీస్తామా? తర్వాత చక్కెర తీద్దాం ఉంటుంది. ఎండకు మాత్రం పిచ్చి కాలు సుర్ర కాలుతాయి. ఎండ మామూలు కొడతలే. ఇక్కడ డస్ట్బిన్ ఉంది, మన ఉంటే ఇంట్లో పడేసేయండి. కామెడీ మ్యాన్, కామెడీ.
ఇక్కడ ఒక పుట్ట ఉంది, అదేంటిది అది అకి? ఇక్కడ ఒక పుట్ట ఉన్నది. ఇక్కడ అందులో ఏం లేవు, ఏమున్నాయి? ఇక్కడ చిన్న మ్యూజియం ఉంది పక్షులు. అది నెమలి చూడండి ఎంత బాగుందో, ఏం చేస్తుందో చూడండి. పికాక్ అది సప్పుడు చేస్తలేదు, దాన్ని ఏం తిస్తాను. ఇక్కడ కోడి ఉన్నది గెలుక్కుంటుంది. బాబా 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 అవి సప్పుడు చేయాయి. ఏమంటున్నావు వాటిని? హాయ్ పాపా దా. ఇక్కడ 2 కోళ్ళు ఉన్నాయి, అది సప్పుడు చేస్తలేదు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే అలాగే అందరికి తెలియచ్చు, దాన్ని చూపి సరిపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా? 12వ శ్రీవారాలైనా ప్రసాదం తీసుకొచ్చి విగ్రహాలు నైవేద్యం పెట్టిన తర్వాత తీర్థంలో స్నానం ఆచరణ ప్రసాదం పంచి పెడతారట. అదే దట్ ఈస్ చక్కెర చెప్పు. చక్కెర తీయడం అక్కడ కవరి అక్కడ ఏంటి? బండలు బాగున్నాయి. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తే చిన్న చిన్న విగ్రహాలు అంటూ వెళ్ళాలన్నమాట. చక్ర తీర్థం బాగా లోపలికే ఉంది కాకి. అదే బాగా లోపలికి ఉంది. ఇలా దిగుతూనే వెళ్ళాలి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. చిన్న వాటర్ ఫాల్ అంత బాగుంది. వాటర్ ఫాల్ గిన్నె చూడు, ఫోటోలు తీస్తాను. ఓహో ఎంత పెద్దగా ఉంది తెలుసా? ఇది నార్మల్ లేదు. డ్రైవర్ ఎటు పట్టుకపోతే అటే కదా. ఓకే టాటా. అది చూపించిన ఆల్రెడీ. ఇది లోయ. ఈ లోయలో పడితే బొక్కలు దొరుకుతాయి, ఏం దొరుకుతాయి ముందే జాగ్రత్త చెప్తున్నా. వాటర్ బాగా అడిగి వాటర్ రావాలి, మంచి నీళ్ళు కావాలి చెప్పి బాధపడుకుంటే అలిగి పోతుండు చూడేనే. దాదా మంచిగా తీస్తుందా ఫోటో? తీస్తుందా? బాధపడదు. పొటాషియం కోసం ఐస్ లేదు, అడుగు. ఐస్ ఐస్ అటు ఉందా? ఐస్ లైట్గా ఉంటుంది. ఇతను చూడు గ్లాస్ తాగుతుండు, బాగుందా? హైలైట్గా తాగేసి